జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా వచ్చాయని కేరళలో వయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన ప్రియాంక గాంధీ అత్యధిక మెజార్టీతో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటు సభ్యురాలిగా ఎంపికవడం హర్షణీయమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నప్పటికీ ఎందుకు ఓటమి ఎదురైందన్న దానిపై విశ్లేషణ చేస్తున్నామన్నారు. విద్యుత్ ఒప్పందాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, అదానీ పాత్రపై ఎఫ్బీఐ నిర్ధారణ చేస్తుందని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అదానీ సంస్థ ద్వారా 1750 కోట్ల మేరకు లంచాలు తీసుకున్నట్టుగా నిరూపితమైనందున ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాకేం తెలియదు, నేను శుద్ధపూసను, అర్ధరాత్రి లేపి సంతకం పెట్టమన్నారు, అప్పుడు వాళ్ల మాటలు విని సంతకం పెట్టి ఉంటే ఇప్పుడు ఏమయ్యేదో అంటూ జగన్ పాలనలో విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేబినెట్ ఆమోదించింది అంటే ఆ కేబినెట్ సభ్యుడు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని కూడా ఒప్పుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. ఈ భారీ కుంభకోణాన్ని ముందుగానే పసిగట్టే ఎన్డీఏ పంచన చేరిపోయాడు అని పబ్లిక్లో టాక్ ఉందన్నారు. వయనాడ్లో ప్రియాంక గాంధీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం హర్షణీయమని ఆనందం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ పోలికలతో ఉన్న ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టడం శుభపరిణామమన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా, నాయకులు బోడ వెంకట్, బాలేపల్లి మురళీధర్, చింతాడ వెంకటేశ్వరరావు, కొవ్వూరి శ్రీనివాస్, చామతి లీలావతి, కాటం రవి, బాలాజీ శర్మ తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలహీనపడినటువంటి మాట వాస్తవము. దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా లోతుగా కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేస్తుందని వారు చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి వేరియస్ లోకల్ ఈక్వేషన్స్లో జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నియోజకవర్గాల వారీగా కూలంకుషంగా బేరూజీ వేసుకుని పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళిక కానీ, పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కానీ ప్రజలకి చేరవేయడంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుంటుందని నేను రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు అనేటువంటిది కొత్త ఏమి కాదు. చాలా సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొన్ని సందర్భాల్లో ఓటమి చవి చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో తప్పనిసరిగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మా యొక్క భూమికను పోషిస్తుంది. దీనికి సంబంధించి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గ్రాండ్ జ్యూరీ వాళ్ళు అదానీకి అరెస్ట్ వారెంట్ను కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ మన దేశంలో ఇప్పటివరకు ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఒక సామాన్యుడు చిన్న కేసులో ఉంటే తీసుకువెళ్ళేటువంటి యంత్రాంగం, బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ పార్టీ కాకపోతే అరెస్ట్ చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మనం చూసాం. నిన్ననే ఎన్నిక జరిగింది జార్ఖండ్లో. జార్ఖండ్ ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఢిల్లీలో చూసాం, ఒక ముఖ్యమంత్రిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మనీష్ సిసోడియా ఒక ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఇతర ముఖ్యమంత్రులు కానీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులను కానీ అరెస్ట్ చేసేటువంటి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదానీ విషయంలో ఇప్పటివరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ వేల కోట్ల రూపాయల డ్యూ ఉన్నటువంటి అదానీ సంస్థ, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లో మనకి బ్యాంకులో డ్యూ ఉన్నా కూడా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు, షేర్ వాల్యూ పెరిగినట్టు చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, యునైటెడ్ స్టేట్స్లో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, కేసెస్ ఏవైతే ఫైల్ చేశారో వాటిని ఆధారంగా తీసుకుని ఈ దేశంలో అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి.